యేసుక్రీస్తు ప్రభువు నుండి పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగును గాక. ఆమేన్. సంతోషంగా ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. ఏమో పొద్దున్నే సంఘానికి వెళ్ళాలా బా అన్నట్టు ఉన్నాం అందరం మనం. ఎంతమంది చదువుకుంటున్నారు? చేతులు ఎత్తండి. ఎక్కువ సంఖ్యనే ఉంది. పరీక్షలకి రాయటానికి లేట్గా వెళ్తారా, తొందరగా వెళ్తారా? చెప్పండి. పరీక్షలు రాయటానికి తొందరగా వెళ్తారా, లేట్గా వెళ్తారా? ఎందుకు? లేట్గా వెళ్ళొచ్చు కదా. ఏంటిది? రానివారు కదా. లేట్గా వచ్చామనుకో అక్కడ కూడా డోర్లు. చెప్పండి. ఇప్పుడు ఇక్కడ పరీక్షించే వాళ్ళకన్నా అక్కడ పరీక్షించేవాడు గొప్పవాడా కాదా? చెప్పండి. పరీక్షలకి ఫలితం దేవుడు మనకి లోకంలోని చేసిన పనులకి ప్రతిఫలముగా పరలోకంలో ఇస్తాడా? ఫలితం లేదా? అంటే పైన కూడా ఒక ఎగ్జామినర్ ఉన్నాడు కదా, చూస్తున్నాడు ప్రతి ఆదివారం ఎంతమంది టైంకి వస్తున్నారు. ఈ లోకము సంబంధించిన వాటన్నిటికీ మనం టైంకి వెళ్ళిపోతాం. అది పరీక్షలు కానివ్వండి, అమ్మాయిని కలవాలంటే ఒక అరగంట ముందే, లేకపోతే అమ్మాయి అబ్బాయిని కలవాలంటే అరగంట ముందే, థియేటర్కి వెళ్ళాలన్నా కూడా అరే స్టార్టింగ్ మిస్ అవ్వకూడదు అంటారు కదా చాలా మంది. సినిమాలు ఎంతమంది చూస్తారండి? నాకు తెలుసు. చూడరా? ఎవరు చూడరు? అమ్మ పెద్దవాళ్ళు చూడరులేండి అమ్మ, యవ్వనస్తులు కదా కొంచెం ప్రభావం ఉంటుంది. ఏం నరేష్, చూస్తావా లేదా? చూడవా? ప్రైజ్ గాడ్, గాడ్ బ్లెస్ యూ. దేనిని మనం ఎక్కువగా ప్రేమించాలంట? చెప్పండి. దావీదు దేనిని ప్రేమించాడంటే అండి, ఒకసారి కీర్తనలోని 26వ కీర్తన చూద్దామండి. ఎనిమిదవ వచనం చదవండి. యెహోవా నీ నివాస మందిరమును నీ తేజోమహిమను నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. యెహోవా చదవండి మళ్ళీ, అండర్లైన్ చేసుకోండి. మీరు నిజంగా దేవుని మందిరముని ప్రేమిస్తున్నారంటే, ఇక్కడ ఎవరున్నారో పాస్టర్ గారు లేరమ్మా. ఎవరిని మనం చూడటానికి, నేను కూడా ఎవరిని చూడటానికి వచ్చాను? ఎవరిని కలవటానికి వచ్చాను? నా దేవుడైన, నా సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభువుని ఎదుర్కోవటానికి, ఆయన సన్నిధిని నేను అనుభవించటానికి నేను కూడా మీ మధ్యలోకి వచ్చి ఉన్నాను. చదవండి ఒకసారి ఆ వచనము. యెహోవా నీ నివాస మందిరమును నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. ప్రేమించే వాడిని మీరు వెయిట్ చేయిస్తారా? చెప్పండి. అరే నాకు అర్థం కాలేదు. అరే చెప్పాలి సంఘం. ప్రేమించే వారిని మీరు వెయిట్ చేయిస్తారా? కదా. దేవుడు మనము ఇంకాను పాపులుగా ఉన్నప్పుడే ఆయన మన కొరకు మరణించడానికి లోకానికి వచ్చినంత గొప్ప ప్రేమ కలిగిన దేవుడు. అంతగా ప్రేమిస్తున్న వాడిని మీరు వెయిట్ చేయిస్తారా? అది మీరే నిర్ణయించుకోండి. దేవుని మందిరముని, దేవుని యొక్క సన్నిధిని ఎంతగా మీరు ప్రేమిస్తున్నారనేది మీరే నిర్ణయించుకుని. నేను ఎప్పుడు ఆశ కలుగుతాను, కనీసం 20 నిమిషాల ముందు సంఘస్థులు వచ్చేస్తే అందరం కలిసి ప్రార్థనలు చేసుకొని ప్రారంభించుకుంటే ఎంత చక్కగా ఉంటుందో. దేవుడు ఆశీర్వదిస్తాడు తప్పకుండా, ఆ కాలాన్ని కూడా నెరవేరుస్తాడు. అది కలగా మిగిలిపోకూడదని నాకు ఒక కోరిక. రైట్. గత వారం మనం మాట్లాడుకున్నది ఎంతమంది గుర్తుంది? ఎవరైనా చెప్పగలుగుతారా? అదేంటండి, ఎంతమంది పెన్స్ పేపర్లు తీసుకొస్తున్నారు సంఘానికి? షలో బ్రదర్, బరూక్ హషేమ్. ఎస్, చెప్పండి. ఎంతమంది పెన్ పేపర్లు? అయ్యగారు మీరు ముందుకు వచ్చేయండి, పెద్దలు రండి ప్లీజ్. పెన్ను పేపర్లు తీసుకొని నోట్ చేసుకోండి. మనము ఎందుకంటే ఇది పరిశుద్ధమైన వాక్యం.
దుష్టుడు ఏం చేస్తాడంటే గత వారముది మనం మర్చిపోయేలాగా చేయటానికి చాలా బిజీ లైఫ్ మనకి ఇచ్చేస్తాడు అనమాట. సో మనం ఏం చేస్తామంటే విన్నదానికన్నా మనము రాసుకున్నది ఎక్కువ జ్ఞాపకము మనకి ఉంటుంది. అందుకనే పరీక్షలు మనం రాయటానికి వెళతాం. చెప్పినది ఎంత బాగా విన్నారో అని మిమ్మల్ని పరీక్షించటానికి ఇంతవరకు మేము సంవత్సరం అంతా చెప్పాము కదా, ఇప్పుడు రాయండి మేము చెప్పిందంతా. అందుకని పరీక్షలు పెట్టారు, ఎంత బాగా విన్నారో. దేవుడు కూడా అదే అంటున్నాడు, మీరు కేవలము వినువారుగా ఉండకండి, చేయువారుగా ఉండండి. బీ ye నాట్ హియరర్స్ ఆఫ్ ద వర్డ్ బట్ డూవర్స్ ఆల్సో. సరే, నేను చెప్పవలసింది చెప్తాను, నా పని చెప్పటమే. మీరు వింటే వినండి, లేకపోతే దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కాపరిగా నా బాధ్యత, దేవుడు నాకు అనుగ్రహించిన భారం ఏమిటంటే మిమ్మల్ని మేపాలి. రైట్, ఆయన వాక్యముతో మిమ్మల్ని పోషించాలి. రైట్, సంఖ్యాకాండము 32వ వచనం కదండి అధ్యాయం మనం చదువుకున్నది. మొత్తం అయిపోయిందా? కాలేదు. అయితే నిన్న రాత్రంతా ధ్యానిస్తున్నప్పుడు అందులో దేవుడు కొన్ని మంచి పాయింట్స్ నాకు చూపించాడు. సంఖ్యాకాండము 32వ అధ్యాయము ధ్యానించుకునే ముందు ఒక ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నమ్మదగిన దేవ, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు తండ్రి, సజీవులకు దేవుడైన ప్రభువ, నాయన మీ పాదములకు వేలాది స్తుతులు, స్తోత్రాలు. నాయన తండ్రి, పరిశుద్ధముగా నాయన తండ్రి ఉండటుకై నీ వాక్యమును, నీ ఆత్మను మాకు అనుగ్రహించావు నాయన ప్రభువ. నాయన నీ వాక్యము చేత మేము ఉతక స్నానము చేసుకొని నీ ముందు పరిశుద్ధులుగా నిలుచోవటానికి నీ శ్రేష్టమైన వాక్యముని మాకు దయచేసినందుకు నీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు. ఈ వాక్యం అనే బావిలో నుండి నాయన ప్రభువ ప్రవహించే జీవ జలమును మేము తోడుకొని త్రాగులాగా కృపని మాకు అనుగ్రహించమని మేము ప్రార్థిస్తున్నాం. దివారాత్రులు వాక్యము ధ్యానించువాడు ధన్యుడు అని నీ వాక్యము సెలవిస్తుంది నాయన ప్రభువా. ఆ ధన్యత మేము పొందుకునేలాగా, ఆ జ్ఞానము వాక్యము ద్వారా పొందుకునేలాగా కృపని, సహాయమని, సమయముని మీరు మాకు కలుగజేయమని మేము ప్రార్థిస్తున్నాం. ఈ ఆదివారం నాడు నాయన ప్రభువా నీ సంఘముగా మేమందరము కూడి ఈ వాక్యము మేము ధ్యానించుచుండగా మీరే తండ్రి మాతో మాట్లాడండి. నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపి నాయనా ప్రభువా మమ్మల్ని నడిపించండి నాయన ప్రభువా. ఈ హృదయ పలకల మీద నీ వాక్యము లిఖింపబడులాగా కృపని మాకు దయచేయండి. దావీదు తన కీర్తనలో అంటాడు, నీ వాక్యము నా హృదయములో దాచుకున్నాను, ఎందుకంటే నీ ఎడల నేను పాపము చేయకుండా ఉండటానికి నీ వాక్యము నా హృదయములోని దాచుకున్నాను. ఎంత గొప్ప మాట ప్రభువా. నాయన తండ్రి, ప్రతి వారము నాయన తండ్రి నీ వాక్యము నాయన ప్రభువా మేము ఎందుకు వింటున్నామంటే ఆ వాక్యము మా హృదయములో దాచుకొని గత ఈ రాబో వారం అంతటికి నాయన ప్రభువా మేము మాలిన్యము కలగకుండా, మా పాపిష్టి పనులు మేము చేయకుండా, మా జీవితములు భ్రష్టు పట్టకుండా మేము ఉండటానికే నీ వాక్యము మాకు దయచేస్తున్నావు నాయన ప్రభువా. నీ వాక్యమే జీవాహారమై ఉన్నది నాయన ప్రభువా. నీవే మాకు జీవాహారము నాయన ప్రభువా. నాయన ఈ ఆదివారము నాడు సంఘముగా మేమందరము కూడుటకు నువ్వు ఇచ్చిన ఈ కృపని బట్టి, తరుణాన్ని బట్టి, సమయాన్ని బట్టి నీకు కోట్లాది స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వచ్చిన వారిని మీరు బహుగా దీవించండి. రాబోవచ్చిన వారిని కూడా త్వరగా మీరు నడిపించి వారందరూ వాక్యము విని బలపరచులాగా కృపని దయచేయమని, ఎక్కడైతే వాక్కు పరిచర్య జరుగుతుందో సత్యమైన వాక్కు పరిచర్య, సత్యమైన బోధ వెల్లడింపబడుటకు నీ కృపని ప్రతి సంఘంలో నా కాపరికి మీరు దయచేయమని మిక్కిలి వినయముతో ఈ చిన్న ప్రార్థన నీ కుమారుడైన మా రక్షకుడైన యేసు క్రీస్తు పేరుట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సంఖ్యాకాండము 32వ అధ్యాయంలోని 7వ వచనం ఒకసారి చదవండి. యెహోవా ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశమునకు వారు వెళ్ళకై ఉండునట్లు మీరేలా వారి హృదయములను అధైర్యపరచుదురు. చూడండి, ఈ మాట చాలా ఇంపార్టెంట్ వర్డ్. మనము ఎవరైనా కొన్ని మాటలు చెప్తే ఏమవుతాం? మనం అధైర్యపడిపోతాం.
చాలాసార్లు దుష్టుడు ఏం చేస్తాడంటే మన పక్కనున్న స్నేహితుల చేతే వాడు ఏం చేస్తాడంటే మనల్ని వారి మాటలతో అధైర్యపరుస్తూ ఉంటాడు. అందుకనే నిజమైన స్నేహితుడు ఎవరంటే మనకి నీ కాలేజీలో ఫ్రెండ్స్ కాదు, నీతో కలిసి తిరిగి షికార్లకు వెళ్ళేవారు నీ నిజమైన ఫ్రెండ్స్ కాదు. నీ నిజమైన ఫ్రెండ్ ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉండి నిన్ను విడవకుండా ఎడబాయకుండా ధైర్యపరిచేవాడే నీ నిజమైన స్నేహితుడు. యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే నేను నీ స్నేహితుడిని. ఆయన ఎప్పుడు మనల్ని అధైర్యపరచుడు, ఆయన కేవలం మనల్ని ధైర్యపరుస్తాడు. అందుకని ఏ విషయంలో కూడా ఎవరైనా మిమ్మల్ని అధైర్యపరిచినా కూడా మీరు ఒక స్టేట్మెంట్ నోట్ చేసుకోండి. నన్ను బలపరచు వాని యందు మీ స్నేహితుడు కానీ మీ సహోదరులు కానీ సహోదరి కానీ ఎవరైనా బంధువులు కానీ ఏదన్నా కూడా మిమ్మల్ని అధైర్యపరచడానికి ఏదన్నా కూడా మీరు ఒక్క విషయం జ్ఞాపకం చేసుకోండి, చెప్పండి, నన్ను బలపరచు వాని యందు నేను అధైర్యపడను. మనిషికి అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యం అనేది మీరు జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని మీరు వాక్యము ద్వారా ధైర్యపరచుకోండి. చాలా ఇంపార్టెంట్ ఈ రోజు చాలా మంది ధైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. భయముతోని వారి జీవితంని వారు ముందుకు తీసుకొని వెళ్ళలేకపోతున్నారు. చాలాసార్లు ఈ భయం అనే పరిస్థితి వల్ల మనం ఏ విజయము పొందుకోలేకపోతున్నాం. ఏదో ఒక విధంగా దుష్టుడు అధైర్యపరుస్తాడు. అది చదువు విషయంలో కానివ్వండి, ఉద్యోగ విషయంలో కానివ్వండి, ఆత్మీయ విషయంలో కానివ్వండి, ఫైనాన్సెస్ విషయంలో కానివ్వండి, ఏదో ఒక విషయంలో మన జీవితంలో వాడు చొరపడి మనల్ని అధైర్యపరుస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఏ జీవిత భాగంలోనైనా మీరు అధైర్యపడుతుంటే ఒకటే మాట చెప్పండి, నాలో ఉన్నవాడు ఇహలోకములో ఉన్నవాడు కన్నా గొప్పవాడు, వాడు సమస్తమును జయించువాడుగా నాకు తోడుగా ఉన్నాడు, కాబట్టి నేను ఏమాత్రము భయపడను. దుష్టుడికి చెప్పండి, మాట్లాడండి, నువ్వు ఎందుకు నన్ను భయపెట్టాలని ప్రయత్నిస్తున్నావు, నేను భయపడను, నాకు ధైర్యము కలిగిన ఆత్మ నా దేవుడు నాకు అనుగ్రహించి ఉన్నాడు. రైట్, చదవండి. యెహోవా ఇశ్రాయేలుకు ఇచ్చిన దేశమునకు వారు వెళ్ళకై ఉన్నట్లు మీరు ఎలా వారి హృదయములను అధైర్యపరచుదురు. చూడండి, దేవుడు మనకి ఒక స్థలాన్ని వాగ్దానంగా ఇచ్చాడు. ఏంటి ఆ స్థలము? పరలోకము. మీరు ఇంకా నేల మీదే ఉన్నారు. దేవుడు మనకి ఒక ప్రాంతాన్ని ప్రామిస్ చేశాడు. ఇదిగో నేను తండ్రి యొద్దకు వెళ్తున్నాను, నీ కొరకు ఒక నివాస స్థలమును ఏర్పరచుటకు వెళ్తానంటున్నాడు. వెళ్ళాడా లేదా? వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేస్తున్నాడు? నీ కొరకు నా కొరకు ఒక నివాస స్థలము రెడీ చేస్తున్నాడు. నా బిడ్డ ఏదో ఒక రోజు నా దగ్గరికి రాబోతున్నాడు కాబట్టి, వాడు ప్రయాణము ముగించుకున్న తర్వాత నా దగ్గరకు వస్తాడు కాబట్టి, వచ్చినప్పుడు అన్ని సౌకర్యాలు వాడికి కలుగజేయాలి. ఎంత గొప్ప దేవుడు అండి చూడండి. ఏ లోటుపాటులు లేకుండా దేవుడు సమస్తము నీకు అక్కడ పరలోకములో సమకూరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నా తండ్రి ఏ విధముగా పని చేయుచున్నాడో నేనును ఇంకను పని చేయుచున్నాను. యాజ్ మై ఫాదర్ ఇన్ హెవెన్ ఈస్ స్టిల్ వర్కింగ్, సో am I working too అంటాడు లేఖనాలు. చాలా అద్భుతమైన మాట. సో మనం వెళ్ళవలసిన చోటు ఏమిటి? ఇహలోకమా పరలోకమా? రైట్. పరలోకానికి ఆల్రెడీ ఒక ప్లేస్ ఉంది. మనం వెళ్తున్నామా లేదా? అదే ఎవరు మాట్లాడరేంటి? వెళ్తున్నావా? సో ఏమంటున్నాడంటే, చదవండి అమ్మా ఇప్పుడు చదివినది. యెహోవా ఇశ్రాయేలుకు ఇచ్చిన దేశమునకు వారు వెళ్ళకై ఉన్నట్లు మీరు ఎలా వారి హృదయములను. చూడండి, మీరు పరలోకమునకు వెళ్ళకుండా ఉన్నట్లు ఒకరిని ఒకరు మీరు ఎందుకు అధైర్య? అక్కడ ఇశ్రాయేలీయులకి కానాను దేశం ఇచ్చాడు, కానీ దేవుని బిడ్డలుగా మనకి ఏమి ఇచ్చాడు? పరలోక రాజ్యం ఇస్తే మనం ఒక్కొక్కరిని ధైర్యపరచకుండా ఏం చేస్తున్నాం అంటే, నువ్వు పోవురా, నువ్వు పరలోకానికి పోవు, నీ బ్రతుకు వేస్ట్, నువ్వు ఏమీ చేయలేవు, నువ్వు ఎందుకు పనికిరావు, చాలా ధైర్యమైన మాటలు చెప్పుకుంటున్నాం ఒక్కొక్కరితో. ఎవరండి మనము? తల్లి గర్భములో రూపింపబడక మునిపే
మన ఆదియు అంతము ఎరిగిన వాడు, మనల్ని విడవనన్నాడు, ఎడబాయనన్నాడు. దేవునికి స్తోత్రం. అలాంటి గొప్ప స్నేహితుడు ఉన్నాడు. మన గమ్యముని చేర్చే వరకు ఆ స్నేహితుడు మనకి తోడుగా ఉంటాడు. అందుకని ఈ లోకంలో వచ్చే స్నేహితుల మీద మీరు ఆధారపడ్డారనుకో, కేర్ చెప్పండి, ఇంకా ఇప్పుడు దొరికిపోయారు. అందుకనే మనకు ఒక గమ్యస్థలం ఉన్నది. ఆ గమ్యస్థలానికి చేరే వరకు ఎవరైనా మిమ్మల్ని అధైర్యపరుస్తూ ఆటంకములు మీకు ఏర్పరుస్తుంటే వారితో స్నేహం చేయకుండా దూరముగా ఉండండి. అధైర్యపరిచే వారితో ఎప్పుడు స్నేహం చేయకండి. ప్రోత్సహించే వారితోనే స్నేహం చేయండి. మీ మేలు కోరుకునే వారితోనే స్నేహము చేయండి. దుష్టులతో సాంగత్యమో చెయ్యొద్దు అంటాడు. అధైర్యపరిచేవాడు దేవుని కుమారుడు కాదండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 12 మంది గూఢాచారులను పంపిస్తే కేవలం 2 దేవుని కుమారులుగా నిలబడ్డారు. 10 మంది ఏమి రిపోర్ట్ తీసుకొచ్చారు? మన వల్ల కాదు, వాళ్ళ ముందు మనం మిడతల్లా ఉన్నాము. కానీ యెహోషువ, కాలేబు ఏమంటారు? దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, మనం గెలుస్తాము, ఆ ప్రాంతముని మనం స్వాధీనపరుస్తాం. ఆహా, ఆ మాట చెప్పినందుకు ఆ యొక్క యెహోషువ, కాలేబు వారు ఎక్కడికి వెళ్ళారంట? చూడండి, అధైర్యపరిస్తే, ఆ మాటలు విని అధైర్యపడిపోతే మనం చేరుకోవలసిన స్థలానికి మనము చేరుకోలేము. అందుకనే ఎవడైనను నువ్వు ఎందుకు పనికి రావు, నీ వల్ల ఏది కాదు అంటే, నా వల్ల కాదు కానీ నాలో ఉన్నవాడు వల్ల సమస్తము సాధ్యము. నీ మాటలు నేను ఏమాత్రము అంగీకరించటము లేదు. నమ్మకండమ్మా, ఎవ్వరు ఏది చెప్పినా నమ్మకండి. దేవుడు నీలో ఉన్నాడని నువ్వు నమ్మితే చాలు. ఏ సత్క్రియ దేవుడు నీలో ప్రారంభించాడో అది క్రీస్తు దినం వరకు కొనసాగ